జాయిన్ అవుతున్నారు. జాయిన్ అవ్వాలా వద్దా అనుకుంటూ. ఈరోజు మీకు సెకండ్ అసైన్‌మెంట్ పోస్ట్ చేస్తాను. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ముందు ఫస్ట్ అసైన్‌మెంట్‌కి కూడా చెప్తానే ఉన్నాను. మీకు తెలియకపోతే ఒకళ్ళు రాసి అదేంటి అనేది అడగండి అని. సో, ఆ రకంగా రాసి నాకు సబ్మిట్ చేయండి. ఓకే. సో, లాస్ట్ క్లాస్ డైరెక్టరీ ఇంప్లిమెంటేషన్స్, అలోకేషన్ మెథడ్స్ 3 మెథడ్స్. కంటిన్యూయస్ అయితే కనుక ఇక్కడ మనకి స్టార్ట్, లెంత్. కంటిన్యూయస్ అలోకేషన్‌లో స్టార్ట్, లెంత్. సో, స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దాని లెంత్ బట్టి మనకి ఇక్కడ ఫిల్ అవుతుంది అనేది చెప్పాము. నెక్స్ట్ దీంట్లో మనకి ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అక్కర్ అవటం వల్ల లింక్డ్ లిస్ట్ లింక్డ్ అలోకేషన్ మెథడ్ అనేది యూజ్ చేసుకున్నాము. సో, లింక్డ్ అలోకేషన్‌లో ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి -1 అనేది ఇండికేట్ అవుతుంది. లాస్ట్ దాంట్లో -1 ఎందుకు అంటే ఇక్కడ లింక్డ్ లిస్ట్ ఈస్ నథింగ్ బట్ మనకి డేటా స్ట్రక్చర్‌లో పాయింటర్స్ లింక్డ్ లిస్ట్ స్ట్రక్చర్‌లో మనకి పాయింటర్ నెక్స్ట్ దాన్ని ఇంకా డేటా ఉంది అంటే కనుక పాయింట్ ఔట్ చేసి దీని తర్వాత లేదు అంటే లాస్ట్ వన్ నల్‌కి ఈక్వల్ అవుతుంది కదా! -1. సో, అదే కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది. సో, ఇది యూజ్ చేస్తాం వల్ల ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉండదు అని చెప్తున్నాం. కంపేరింగ్ టు కంటిన్యూయస్‌తో కంపేర్ చేసుకుంటే అక్కడ సీక్వెన్షియల్‌గా అలోకేట్ అవుతుంది. ఇక్కడ లింక్డ్ లిస్ట్ వచ్చేసరికి ఎక్కడైతే ఫ్రీ బ్లాక్ అనేది ఉందో, ఆ ఫ్రీ బ్లాక్స్ అన్ని ఇది యాక్సెస్ చేసుకొని అలోకేట్ చేస్తా ఉంటది. సో, పాయింటర్ అనేది ఇక్కడ యాక్ట్ చేస్తా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ యూజ్ చేసుకుంటుంది. సో, ఫ్రీ స్పేస్‌కి ఒక టేబుల్ అనేది అలోకేట్ అవుతుంది. దాంట్లో ఎన్ని ఫ్రీ బ్లాక్స్ ఉన్నాయి అనేది కౌంట్. సో, ఎప్పుడైతే ఆ ఫ్రీ బ్లాక్స్‌లో సమ్ డేటా అనేది ఇక్కడ ప్లేస్ అయిపోయిందో, సో, ఆ ఫ్రీ స్పేస్ టేబుల్ నుంచి మైనస్ అవుతా ఉంటది కౌంట్. ఎందుకు? మనకి 5 ఫ్రీ స్పేస్‌లున్నాయి. ఈ 2 యూజ్ చేస్తాము అంటే ఇక్కడ కౌంట్ మనకి 2 యూజ్ చేస్తాం కాబట్టి డిక్రిమెంట్ అయ్యి 3 నెక్స్ట్ దానికి కానీ లేకపోతే ఇదే సమ్ ఫైల్‌కి ఇంకెంత అవైలబిలిటీ ఉన్నదనేది చూపించాలి కాబట్టి 3 అనేది మనకి చూపిస్తా ఉంటుంది. సో, అలా ఎంత ఫిల్ అయింది ఏంటి అనేది మనకి కౌంటర్ అనేది అక్కడ ఎనేబుల్ అవుతా ఉంటుంది. సో, ఇక్కడ ఫైల్ అలోకేషన్ టేబుల్‌లో ఈ లింక్డ్ లిస్ట్‌లో మనం ఏం చెప్తున్నాము? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? అంటే 9 నుంచి అనుకోండమ్మా. సో, 9 టు సమ్ 13, 13-16 అదర్‌వైజ్ 9 టు డైరెక్ట్‌గా 16, 16-1 అనేది మనకి ఎలా అయితే ఫ్రీ బ్లాక్ స్పేస్ చూపిస్తుందో ఇదిగోండి స్టార్ట్ బ్లాక్ దాని యొక్క అడ్రెస్. సో, 217లో సమ్ 618 ఉంది. ఇక్కడితో మనకి -1 అనేది రాలేదు. సో, 339 సో, 618లో 339 ఉంది. సో, 339 అనే దాంట్లో మనకి ఇక్కడ ఏమీ లేదు. ఓకే. సో, ఇక్కడ -1 అనేది అలోకేట్ అవుతుంది. మనకి ఫ్రీ స్పేస్ మిగతావి ఇంకా ఇదిగోండి నెంబర్ ఆఫ్ డిస్క్ బ్లాక్స్ ఇంకా ఫ్రీ స్పేస్ ఏదైతే ఉందో అవన్నీ మనకి -1 తోనే ఫిల్ అయ్యి ఉంటాయి. సో, యుటిలైజ్ అయినప్పుడు మాత్రం అది అడ్రెస్ తీసుకుంటుంది. లేదా అది -1 ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనేది చెప్తున్నాం. సో, దీనివల్ల ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఇక్కడ మనకి రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ అలోకేషన్ మెథడ్స్. సో, అలోకేషన్ మెథడ్స్‌లో ఇండెక్స్డ్ అలోకేషన్. సో, ఇండెక్స్డ్ అలోకేషన్‌లో మనకి ఇక్కడ మనకి ఎందుకు ఇండెక్స్డ్ అలోకేషన్ తీసుకుంటున్నాము అంటే, ఇది కొంచెం డెవలప్ చేస్తానికి కాంప్లెక్స్ పార్ట్ అయినా సరే, ఒక బ్లాక్‌ని ఇండెక్స్ కింద యూజ్ చేసుకొని మిగతా అన్నిటిని రిఫర్ చేస్తుంది. సో, ఏవైతే ఫ్రీ ఉన్నాయో అవన్నీ ఇక్కడ రిఫర్ చేసింది ఫ్రీ ఉన్న వాటిల్లో డేటాను ప్లేస్ చేసి మిగతా దాంట్లో మనకి -1 అనేది అక్కడ ఇంక్లూడ్ అయ్యింది. ఓకే. సో, ఇక్కడ మనకి ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెం ఎందుకు ఇంప్లిమెంటేషన్ ఇండెక్స్ బ్లాక్ మొత్తం అంతా అది హోల్డ్ చేయాలి కాబట్టి సో, కొంత కాంప్లెక్స్ ఈవెన్ ప్రోగ్రామింగ్ కింద చేసినా అదర్‌వైజ్ అది ఆ పర్టిక్యులర్ ఆ మెథడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అన్నా సరే అక్కడ కొంచెం మనకి కాంప్లెక్స్ పార్ట్ అంటున్నాము. సో, ఈ ఇండెక్స్డ్ అలోకేషన్‌లో మనకి మళ్ళీ ఔటర్ ఇండెక్స్, ఇన్నర్ ఇండెక్స్. సో, ఔటర్ ఇండెక్స్, ఇన్నర్ ఇండెక్స్ అంటే మనం ఏమన్నాం ఇక్కడ డైరెక్ట్ బ్లాక్ అంటే పెర్ఫార్మన్స్ ఇది కింద చూసుకుంటే గనక ఒకదాని నుంచి ఈ బ్లాక్ ఫ్రీగా ఉందా? మళ్ళీ ఆ బ్లాక్‌లో ఇంకేమన్నా ఫ్రీగా ఉన్నాయా? సో, ఒక ఇండెక్స్‌లో ఆ పర్టిక్యులర్ పేజ్ నంబర్ 1 అని చూసాము. ఆ 1 అనే పేజ్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకసారి రిఫర్ సమ్ ఫిగర్ వేరే దగ్గర లేకపోతే రిఫర్ సమ్ చాప్టర్ 10 అని ముందుకి వెనక్కి సమ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటది కదా! సో, అది ఔటర్ అండ్ ఇన్నర్. మనకి పైకి కనిపించేది ఔటర్‌లో ఓన్లీ పేజ్ నంబర్ 10 అని కనిపిస్తుంది. దానికి ఇన్నర్ ఇండెక్స్‌కి వెళ్తే ద అగైన్ మళ్ళీ దాంట్లో సమ్ రిఫర్ చాప్టర్ అనో
రిఫర్ ఫిగర్ అనో మనకు కనిపిస్తా ఉంటుంది కదా, ఈజ్ నథింగ్ బట్ ఔటర్ అండ్ ఇన్నర్ టేబుల్. ఓకే. సో ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఫైల్స్ అనేది ఉంటది అని చెప్తున్నాము. సో ఇక్కడ దీని యొక్క పెర్ఫార్మెన్స్ కనుక మనం కంపేర్ చేసుకుంటే కనుక కంబైన్డ్ స్ట్రీమ్ లో ఇక్కడ డైరెక్ట్ బ్లాక్ ఇక్కడ 3 లేయర్స్ కింద మిగతాదంతా మనకి అలోకేట్ అయిపోయి 4K బైట్స్ పర్ బ్లాక్ అండ్ 32 బిట్ అడ్రస్. మనం ఎలా అయితే పేజ్ టేబుల్ కి మనం డయాగ్రామ్ పేజ్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసాం థర్డ్ యూనిట్ లో మెమరీ మేనేజ్మెంట్ లో 4K అండ్ 32 బిట్ తీసుకుని లాజికల్ అండ్ ఫిజికల్ దాంట్లో మనకి మెమరీ ఎలా మ్యాప్ అవుతుంది అనేది ఏదైతే తీసుకున్నామో మనకి క్వశ్చన్ పేపర్ లో చెక్ చేసినప్పుడు కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా అలా ఇచ్చేసాడు కదా. సో సేమ్ అలా మనకి ఇక్కడ 4K బైట్ పర్ బ్లాక్ అండ్ 32 బిట్ అడ్రస్ అని ఇచ్చినప్పుడు మనం ఇది రాస్తాము. సో మోడ్, వార్నర్స్, టైం స్టాంప్ ఇదంతా ఫిక్స్డ్. దీంట్లో ఇండెక్స్ పార్ట్ వచ్చేసరికి ఫస్ట్ దాంట్లో సింగిల్ ఇండైరెక్ట్ అంటున్నాము. సో సింగిల్ ఇండైరెక్ట్ లో ఒకటే ఉంటుంది. దాంట్లో ఏ డేటా ఉంటుంది అంటే అడ్రస్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సెకండ్ దాంట్లో మనం ఏం చెప్తున్నాము, డబల్ ఇండైరెక్ట్. ఓకే, ఒక దాంట్లో మళ్ళీ ఇంకోటి ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దీంట్లో ఏముంటుంది అంటే అడ్రస్, ఇవన్నీ అడ్రస్ నే అలోకేట్ చేస్తా ఉంటాయి. థర్డ్ వన్ డైరెక్ట్ బ్లాక్స్. ఓకే, సో డైరెక్ట్ బ్లాక్ లో డైరెక్ట్ గా అది అడ్రస్ ని ప్రిఫర్ చేసుకుంటుంది. ఇలా మనం ఇండెక్స్ అంటే ఇక్కడ ఈ ఇండెక్స్ అలోకేషన్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం కోసం కాంప్లెక్సిటీ అనేది చెప్పాం కాబట్టి లింక్డ్ స్కీమ్, మల్టీ లెవెల్ ఇండెక్స్ అండ్ కంబైన్డ్ స్కీమ్ అని 3 మెథడ్స్ ఇక్కడ మనం చెప్తాం. సో లింక్డ్ స్కీమ్ అంటే ఆల్రెడీ మనం లార్జ్ ఫైల్స్ లేకపోతే ఏదైతే ఒకదానికొకటి లింకప్ ఇండెక్స్ అనేది ఇంకో దాన్ని ఇలా లింక్ చేస్తుందో అది లింక్డ్ స్కీమ్ లో చెప్తాము. మల్టీ లెవెల్ ఇండెక్స్ దగ్గరకు వచ్చేసరికి ఏమో అవుటర్ ఇండెక్స్, ఇండెక్స్ టేబుల్, ఇన్నర్ టేబుల్ కింద 2 పార్ట్స్ డివైడ్ అయ్యి అప్పుడు ఫైల్స్ అని చెప్తాము. థర్డ్ వన్ వచ్చేసరికి కంబైన్డ్ స్కీమ్ చెప్తాం. ఓకే, ఇది ఎక్కువ యునిక్స్ ఫైల్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తామని చెప్తాం. ఇది యునిక్స్ ఫైల్ సిస్టమ్ లో ఐనోడ్స్ తీసుకుంటది అన్నాం కదా. సో ఐనోడ్ అనేవి సేవ్ చేసుకుంటాకి ఈ ఇంప్లిమెంటేషన్ యునిక్స్ దాంట్లో అవుతుంది. సో నెక్స్ట్ ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్. సో ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు మనం ఎంతసేపు ఏం చెప్తున్నాము, ఒక బ్లాక్ అనేది ఫ్రీగా ఉందా లేదా అనేది తెలియాలి అంటున్నాం కదా. సో దీని గురించి ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ ఎందుకు, మనకు ఉన్నది ఒక డిస్క్ సమ్ 1 GB అనో లేకపోతే పెన్ డ్రైవ్ తీసుకుంటే 2 GB అనో మనకి సమ్ స్పేస్ అనేది ఉంటుంది కదా. సో ఆ స్పేస్ ఎంత వరకు ఉంటుందమ్మా, లిమిటెడ్ స్పేస్. మనం అది ఎంత అలా హై తీసుకున్నాం, సమ్ హార్డ్ డిస్క్ పర్చేస్ చేసాము అనుకున్న దానికి కూడా కొంత లిమిట్. అలా మనకి డేటా అనేది ఇప్పుడు పెన్ డ్రైవ్ తీసుకున్నాం, 2 GB పెన్ డ్రైవ్, 10 GB, 16 GB పెన్ డ్రైవ్, సో 64. సో ఇప్పుడు 64 GB మనకి సఫిషియెంట్ కాదు అనుకున్నప్పుడు దాంట్లో సమ్ ఫైల్స్ డిలీట్ చేయొచ్చు. అదర్వైజ్ అది ఇంపార్టెంట్, దాన్ని డిలీట్ చేయాల్సిన ఇది లేదు అన్నప్పుడు ఇంకో పెన్ డ్రైవ్ మనం పర్చేస్ చేస్తాం. సో అలా మనం ఒక పెన్ డ్రైవ్ లేకపోతే సమ్ ఏదైతే డిస్క్ స్పేస్ తీసుకున్నామో ఆ స్పేస్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది కాబట్టి ఫైల్స్ ఏవైతే మనం దాంట్లో యూజ్ చేసామో అంటే ఆల్రెడీ రైట్ చేసి సేవ్ చేస్తున్న దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఫ్రీగా ఉన్న స్పేస్ అంతా ఒక లిస్ట్ కింద, ఒక బ్లాక్స్, ఒక ట్రాక్ కింద ప్లేస్ చేస్తూ ఉంటుంది. అందుకనే ఫైల్ సిస్టమ్ మెయింటైన్స్ ఫ్రీ స్పేస్ లిస్ట్ టు ట్రాక్ అవైలబుల్ బ్లాక్స్. ఎన్ని బ్లాక్స్ ఫ్రీగా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ చెప్తా ఉంటుంది. సో ఆ బ్లాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ వర్డ్, ఇది రాసుకోండి, నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ వర్డ్ ఇంటూ నెంబర్ ఆఫ్ జీరో వాల్యూ వర్డ్స్. అంటే ఎక్కడి నుంచి జీరో అనేదమ్మా ఇక్కడ అలోకేటెడ్, జీరో అంటే అలోకేటెడ్ వర్డ్స్ ప్లస్ హాఫ్ సెట్ ఆఫ్ ఫస్ట్ 1 బిట్. 1 బిట్ అంటే ఫ్రీ స్పేస్. దీనికి ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. హాఫ్ సెట్ ఆఫ్ ఫస్ట్ 1 బిట్. ఓకే, సో 1 బిట్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే మెమరీ బ్లాక్ మనకి ఫ్రీగా ఉందో ఆ ఫ్రీ అనే దాన్ని 1 కింద ఇండికేట్ చేస్తుంది. సో ఇలా ఫ్రీ స్పేస్ లిస్ట్ తీసుకుంటుంది అంటే ఒక డైరెక్టరీలోనా లేకపోతే ఒక ఫైల్ అనేది మనం క్రియేట్ చేసింది ఏదైతే ఉందో సమ్ స్పేస్ ఏదైతే అలోకేట్ అయ్యిందో దెన్ మనకి ఏమవుతుంది, అలోకేట్ అయిపోయింది అంటే ఫ్రీ స్పేస్ లో నుంచి అది డిలీట్ అవుతూ ఉంటుంది. అంటే ఇందాక చెప్పాను కదా, కౌంట్ అనేది ఫస్ట్ 5కి ఈక్వల్ అయింది.
ఎప్పుడైతే మనం దానికి అలోకేట్ చేసి సమ్ ఫైల్స్ అనేది అలోకేట్ చేస్తా ఉన్నామో కౌంట్ ఫ్రీ స్పేస్ లో ఏమవుతుంది మైనస్ మైనస్ అవుతా ఉంటుంది. సో ఇది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మొత్తం 5 చెప్తామమ్మా. సో ఫస్ట్ వన్ బిట్ వెక్టర్. ఫస్ట్ వన్ బిట్ వెక్టర్. సో ఆర్ దీన్నే మనం బిట్ మ్యాప్ అంటున్నాం. బిట్ మ్యాప్ అంటున్నాం. సో ఎక్కువగా ఫ్రీ స్పేస్ లిస్ట్ లో ఫస్ట్ ఇంప్లిమెంట్ అయ్యింది ఏంటి అంటే బిట్ వెక్టర్. సో దీన్నే బిట్ మ్యాప్ అంటున్నాము. ఈ బిట్ మ్యాప్ లో 1 అనేది ఇండికేట్ అయ్యింది అంటే బ్లాక్ అనేది ఫ్రీగా ఉంది అనేది. 1 అనేది ఉంది అంటే బ్లాక్ ఫ్రీగా ఉంది. 0 అనేది ఉంది అంటే కనుక బ్లాక్ అనేది ఆల్రెడీ అలోకేట్ అయిపోయింది. సమ్ అదర్ దాంతో అలోకేట్ అయిపోయింది. ఓకే. అంటే ఎగ్జాంపుల్ అక్కడ మీరు రాయండి. ఇక్కడ డిస్క్ బ్లాక్ 1 4 7 8 9 11 ఇలా తీసుకున్నాం. సో ఇవేంటి అంటే మనకి ఫ్రీగా ఉన్న బ్లాక్స్. ఆల్రెడీ మనకి సమ్ 0 నుంచి 15 వరకు సమ్ బ్లాక్స్ అనేది అలోకేట్ అయింది అనుకోండి అమ్మా. 0 to 15 లేకపోతే 16 బిట్ అనేది మనం తీసుకుంటే 0 to 15 ఉంది అనుకోండి. దాంట్లో మనం 1 4 7 8 9 11 ఇవి మనకి ఆల్రెడీ ఫిల్డ్ బ్లాక్స్ అనుకోండి. సో మిగతావన్నీ మనకి ఎలా ఉండాలి? ఫిల్డ్ అంటే ఇక్కడ ఏం చూపిస్తుందని చెప్తున్నాను 0. అదర్వైజ్ దీన్నే ఇది ఫ్రీ బ్లాక్ అయినా తీసుకోండి, ఫిల్డ్ మనకి అక్కడ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదే. సో ఇవి ఫ్రీగా ఈ 1 4 7 8 9 11 అనేవి ఫ్రీ అని తీసుకున్నారనుకోండి, ఫ్రీ బ్లాక్స్ కింద తీసుకున్నారనుకోండి. సో మిగతావి ఫిల్డ్. సో 0 0 1 2 some 12 13 ఇంకా సో ఆన్ ఉంటే ఓకే. సో ఇప్పుడు మనం ఏమంటున్నాము? ఫ్రీ అయితే కనుక 1, 0 అయితే కనుక ఆక్యుపైడ్. మనం ఇక్కడ తీసుకున్నది ఫ్రీ కాబట్టి 1 అనే ప్లేస్ లో 1, ఫ్రీ స్పేస్ అయితే 1 4 7 అనేది 1 8 అనేది 1 9 1 అండ్ 11 1. సో మిగతావి ఇక్కడ జీరోస్ ఆక్యుపై అయిపోయినాయి. ఇవి 4 1 0 0 0 0 0. సో పైన ఈ బిట్స్ మీకు ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేశానని ఇలా ఇచ్చాను. మామూలుగా 0 to 15 అని మీరు ఇలా రాస్తారనుకోండి, ఇక్కడ డైరెక్ట్ గా బ్లాక్ ఇలా రాసుకోండి. 0 1 0 0 1 0 0 1 1 1 0 1 0 0 0 0 అలా ఉంటుంది. ఓకే. 0 1 0 0 1 0 0 1 1 0 1 0 ఇలా ఇచ్చామనుకోండి అండి స్ట్రింగ్. ఇప్పుడు 1 ప్లేస్ అనేది ఫ్రీ అన్నాం. ఇక్కడ మీరు ఇండికేట్ చేసుకోండి, ఫ్రీయా ఆక్యుపైడా. ఆక్యుపైడ్ ఇచ్చారనుకోండి అప్పుడు 1 4 7 ఈ ప్లేస్ లో సేమో 0 చేసుకుంటారు, మిగతా 1 చేస్తారు. సో ఇక్కడ మనం ఫ్రీ అన్నాం కాబట్టి 0 దాంట్లో అలోకేటెడ్. సో 0 1 అనేది ఫ్రీ 1. సో 2 3 ఏమో 0 4 అనేది 1 5 6 0 7 1 8 1 9 1 10 అనేది 0 11 అనేది 1. సో ఇలా తీసుకుంటాం వల్ల ఇది మనకి ఇక్కడ బిట్
ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ లో బిట్ వెక్టర్ లో జరిగేది ఏంటి అంటే మనకి అలా చూపిస్తాం. అంటే సిపియుకి అది అలోకేట్ అవుతానికి ఫ్రీ బ్లాక్ ఉందా లేకపోతే ఆక్యుపైడా అనేది తెలుస్తానికి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏం చెప్తున్నాం, మనకి సింపుల్ గా ఉంటది, ఎఫిషియెంట్ గా మనం ఓకే. మనము అంటే ఇక్కడ సిపియుకి ఏం తెలుస్తుంది, ఎఫిషియెంట్ గా ఏవైతే బ్లాక్స్ ఫ్రీగా ఉన్నాయో ఇవి ఫ్రీగా ఉన్నాయి అనేది దానికి తెలుస్తుంది. సో కన్సిక్యూటివ్ గా ఉన్న ఎలా ఉన్నా సరే ఆ మ్యానిపులేషన్ వన్స్ మనకు అది అలోకేట్ అవుతానికి బ్లాక్ ఫ్రీగా ఉంది అని చెప్పి ఆ స్పేస్ అలోకేట్ అయిపోయింది అనుకోండి, సో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, బిట్ అనేది మ్యానిపులేట్ అయిపోతుంది. బిట్ అనేది ఫ్రీగా ఉన్న 1 అనే బిట్ మ్యానిపులేట్స్ టు 0, అంటే ఆన్ అండ్ ఆఫ్ స్టేట్ కిందే కదా మనం ఇక్కడ తీసుకునేది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫ్రీ బ్లాక్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనేది మనం చూసుకుంటాం. ఇక్కడ మనకి ఇప్పుడు ఫస్ట్ ఫ్రీ బ్లాక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందమ్మా, 1 నుంచి స్టార్ట్ అయింది. సో 1 నుంచి ఫ్రీ బ్లాక్ ఎక్కడ ఉంది అనేది చూసుకుని దానికి సీక్వెన్షియల్ గా మనం చెక్ చేసుకుంటా ఉంటాం. అంటే అలోకేట్ చేసుకుంటాకి అది చెక్ చేస్తా ఉంటాం. అది వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయిందా, ఒకవేళ 0కి ఈక్వల్ అవ్వకపోతే కనుక మనం దేనికి స్కాన్ చేసుకుని అవితే కనుక స్కాన్ చేసి 1 బిట్ అనేది ఎక్కడ ఉంది, సో ఇది 1 బిట్ ఫస్ట్ ఇక్కడ ఉందమ్మా, ఇక్కడ స్కాన్ చేసింది, నెక్స్ట్ 0 అంటే ఆక్యుపైడ్, నెక్స్ట్ ది స్కాన్ చేసింది 0 ఆక్యుపైడ్, నెక్స్ట్ 1 అనేది ఉంది. సో ఉంది కానీ ఒకవేళ బిట్ అనేది చేంజ్ అవ్వలేదేమో, దాంట్లో డేటా అనేది ఉందా, ఇది కూడా అది చూసుకుని పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటది. ఇలా ఇంక్రీజ్ చేసుకుని మనకి బిట్ వెక్టర్ ద్వారా ఫ్రీ స్పేస్ ఉందా లేదా అనేది దీని ద్వారా తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ వర్డ్ ఇంటూ నెంబర్ ఆఫ్ జీరో వాల్యూ వర్డ్స్. జీరో వాల్యూ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, జీరో వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఆక్యుపైడ్, ఓకే, ప్లస్ హాఫ్ సెట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రీ బ్లాక్, హాఫ్ సెట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రీ బ్లాక్. ఎందుకు అలా తీసుకుంటుంది, మన లాజికల్ ఫైల్ అండ్ ఫిజికల్, అంటే లాజికల్ మెమరీ అండ్ ఫిజికల్ మెమరీని మ్యాప్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ మనం ఏం చెప్తున్నాము, హాఫ్ సెట్ అనేది చెప్తున్నాం. సో ఎందుకు ఇలా అంటే, ఇలా బిట్ మ్యాప్ మనం ఏదైతే ఇది తీసుకుంటున్నామో ఈజీ టు గెట్ కంటిన్యూస్ ఫైల్స్ అంటున్నామో, అలాగే బిట్ మ్యాప్ కి ఎక్స్ట్రా స్పేస్ అనేది కావాలి. ఎందుకు ఎక్స్ట్రా స్పేస్, 0 ఉందా 1 ఉందా, నెక్స్ట్ ఇది స్కాన్ చేసుకుని ఓకే ఇది స్కాన్ చేసి ఇది ఆల్రెడీ 0 అయిపోయింది అంటే ఆక్యుపై అయిపోయింది, నెక్స్ట్ దానికి వెళ్ళాలి, ఆక్యుపై అయింది కాబట్టి ఇది ఒక దాంట్లో పెట్టి, ఫ్రీ స్పేస్ లో ఉంటే ఒక దాంట్లో పెట్టి, అగైన్ మళ్ళీ ఫ్రీ స్పేస్ నుంచి అలోకేట్ అయ్యింది అంటే దాన్ని మూవ్ చేసుకుని, అంటే స్వాపింగ్ అనేది ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇంటర్నల్ లో. సో నెక్స్ట్ ఏంటి దీంట్లో, లింక్డ్ లిస్ట్. సో ఫ్రీ స్పేస్ లోనే సో సెకండ్ మెథడ్ వచ్చేసరికి లింక్డ్ లిస్ట్ అంటున్నాం. సో లింక్డ్ లిస్ట్ లో మనం ఇందాక ఎలా అయితే కంటిన్యూస్ లో అలోకేషన్ మెథడ్స్ లో నేర్చుకున్నామో, మనకి ఎక్కడెక్కడైతే ఫ్రీ బ్లాక్స్ ఉన్నాయో అక్కడ డైరెక్ట్ గా ఇది పాయింటర్స్ యూస్ చేసుకుని లింక్ చేసుకుంటా ఉంటుంది. సో దీనివల్ల ఏం చెప్తున్నాము, నో వేస్ట్ ఆఫ్ స్పేస్, నో వేస్ట్ ఆఫ్ స్పేస్, ఓకే. సో ఇది ఫ్రీ లిస్ట్ ఏంటి అనేది చూపిస్తుంది. సో ఎంటైర్ లిస్ట్ ఏవైతే ఫ్రీ బ్లాక్స్ ఉన్నాయో అంతా అది రికార్డ్ చేసుకునే ఉంటుంది. ఇది లింక్డ్ లిస్ట్. ఇక్కడ కూడా అంతే 0 అండ్ 1 కింద చూసుకుంటా ఉంటుంది. సో ఇక్కడ ఫ్రీ డిస్క్ బ్లాక్స్ ఎన్ని అనేది ఇక్కడ పాయింటర్ అలోకేట్ చేసుకుంటుంది. ఫ్రీగా ఉన్న దానికి ఒక పాయింటర్ ప్లేస్ చేసుకుంటే అలోకేటెడ్ గా ఉన్న దానికి ఒక పాయింటర్. సో దానివల్ల ఏమవుతుంది, ఫ్రీ ఉన్నది అలోకేట్ అవుతుంది అంటే మైనస్ అవుతుంది, అక్కడ అలోకేట్ దాంట్లో ఇంక్రిమెంట్ అవుతుంది. ఒకటి ఇంక్రిమెంట్ చేసుకుంటాకి ఇంకో లిస్ట్ లో డిక్రిమెంట్ చేసుకుంటాకి ఈ లింక్ లిస్ట్ మెథడ్ అనేది ఇక్కడ యూజ్ అయింది. నెక్స్ట్ దీంట్లోనే ఫ్రీ స్పేస్ దాంట్లో ఇంకోటి గ్రూపింగ్ అనేది చెప్తాం. గ్రూపింగ్ అంటే ఇక్కడ ఇండెక్స్డ్ మెథడ్ యూజ్ చేస్తాం కదమ్మా మనం. ఇండెక్స్ మెథడ్ లో ఏమంటున్నాము, ఈ లింక్డ్ లిస్ట్ లో కూడా మనకి పాయింట్స్ అనేది ఇలా చేసుకుని -1 ప్లేస్ చేసి ఇలా ప్రతి దాంట్లోనూ పాయింటర్ ప్లేస్ చేయాలి అంటే కొంత మనకి కొంత ప్రాబ్లం, అంటే కాంప్లెక్స్ కానీ ఎఫిషియన్సీ అనేది రెడ్యూస్ అవుతుంది అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ మోడిఫైడ్ లింక్డ్ లిస్ట్ టు స్టోర్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ n-1 ఫ్రీ బ్లాక్స్. ఏదైతే మనకి లింక్డ్ లిస్ట్ ఉందో లింక్డ్ లిస్ట్ నుంచి ఇండెక్స్డ్ అలొకేషన్ ఏదైతే చెప్పామో, ఓకే, ఇండెక్స్ లో కూడా అంతేగా, ఒక బ్లాక్ ఇండెక్స్ అవుతుంది, మిగతావన్నీ ఫ్రీ బ్లాక్స్ ని అది రిఫర్ చేస్తుంది. సో అదే ఇక్కడ తీసుకుంటుంది, దాన్నే ఇక్కడ గ్రూపింగ్, modified linked list to store address of next n-1 free blocks in first free block plus a pointer to next block that contains free block pointer అని చెప్పాను. సో ఇక్కడ ఏం తీసుకుంటుంది అంటే, ఇలా ఉండటం వల్ల ఏంటి అంటే ఫాస్ట్ గా అది ఐడెంటిఫై చేసుకోగలదు.
ఓకే. కంపేరింగ్ టు లింక్డ్ లిస్ట్‌తో కంపేర్ చేసుకొని ఎక్కడెక్కడ లింక్స్ అనే దానికన్నా రాండమ్‌గా ఇక్కడ వర్క్ చేయగలదు ఇండెక్స్ దాంట్లో. సో, దాన్నిక్కడ గ్రూపింగ్. దాన్నిక్కడ గ్రూపింగ్ అంటున్నాం. నెక్స్ట్ వన్ కౌంటింగ్. కౌంటింగ్ దాంట్లో ఫ్రీక్వెంట్‌గా, కంటిన్యూయస్‌గా యూజ్డ్ ఇలా ఏదైతే అలోకేషన్స్ ఉన్నాయో, ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, సమ్ చాలా బ్లాక్స్ ఉన్నాయనుకోండి. ఆ సైమల్టేనియస్‌గా మనం వర్క్ చేస్తున్నప్పుడు పర్టిక్యులర్‌గా ఎప్పుడైతే సమ్ స్పేస్ కావాలో సమ్ కంటిన్యూయస్ అలోకేషన్ అనేది మనం యూజ్ చేసుకుంటున్నాం అక్కడ. అంటే ఆహ్, కంటిన్యూయస్ అంటే మనకి సీక్వెన్షియల్‌గా ఇంకా ఎన్ని ఫ్రీ లిస్ట్ ఉన్నాయి. మామూలుగా మనకి ఇంకా కంటిన్యూయస్‌గా కంటిన్యూయస్‌లో ఏం చెప్పాము? ఫ్రీ స్పేస్ అంటే ఇక్కడ అలోకేషన్ కంటిన్యూయస్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం లెంత్ ఆఫ్ 4 పెట్టాలి అంటే పెట్టడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. ఇదే కంటిన్యూయస్ ఫ్రీ స్పేస్ టేబుల్‌లో ప్లేస్ చేస్తాం వల్ల మనకిక్కడ కౌంటర్ ద్వారా ఏం తెలుస్తుంది? ఇంక్రీజా? డిక్రీజా? అనేది మనం తెలుస్తుంది కదా! సో, లిస్ట్ ఎన్ని ఫ్రీ బ్లాక్స్ ఉన్నాయి అనేది తెలుస్తం కోసం ఇక్కడ మనం అదే కంటిన్యూయస్ దాంట్లో ప్లేస్ చేస్తున్నాం. కీప్ అడ్రెస్ ఆఫ్ ఫస్ట్ ఫ్రీ బ్లాక్. ఏదైతే ఫ్రీ బ్లాక్ ఇక్కడ మనకుందో ఇక్కడ కంటిన్యూయస్‌గా ఆ టేబుల్‌లో కంటిన్యూయస్ ఏం చెప్తుంది? 1 4 ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ రాసాను కదా! ఇది కంటిన్యూయస్ లిస్ట్ తీసుకుంటుంది ఆ టేబుల్‌లో. ఎక్కడ ఫ్రీ స్పేస్‌లో. దీనివల్ల ఏమవుతుంది? ఎక్కడెక్కడ ఫ్రీ స్పేస్ ఉన్నాయి అనేది కంటిన్యూయస్‌గా 1, 4, 7, 8, 9, 11 ఇలా తెలుస్తుంది. ఇక్కడ ఏంటి అంటే అడ్రెస్సే ప్లేస్ చేస్తుంది. సో, ఫస్ట్ ఫ్రీ బ్లాక్ ఏదైతే ఉందో కీప్ అడ్రెస్ ఆఫ్ ఫస్ట్ ఫ్రీ బ్లాక్ అండ్ కౌంట్ ఆఫ్ ఫాలోయింగ్ ఫ్రీ బ్లాక్స్. సో, ఫస్ట్ ఫ్రీ బ్లాక్ ఎక్కడ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 మనం డైరెక్ట్‌గా ఇక్కడ ఇప్పుడు ఇది యూజ్ చేస్తాం వల్ల ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే ఇక్కడ మనకి 6 ఉన్నాయి అనేది చెప్తున్నాం. సో, దీనివల్ల మనకు కొంచెం స్పేస్ అనేది కూడా ఎక్కువే తీసుకుంటుంది. ఎందుకు మళ్ళీ ఇక్కడ ఒక అలోకేషన్ మెథడ్ అలా ఇంప్లిమెంట్ చేసుకుంటాకి. సో, ఫ్రీ స్పేస్ లిస్ట్ దెన్ హాస్ ఎంట్రీస్ కంటైనింగ్ అడ్రెస్ అండ్ కౌంట్స్. సో, ఈ 2 యూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ బీ ట్రీస్ లింక్డ్ లిస్ట్‌ను ఇన్సర్షన్ డిలీషన్ కన్నా మనకి బీ ట్రీస్, బీ ప్లస్ ట్రీస్ అవన్నీ మీకు అడ్వాన్స్‌డ్ డేటా స్ట్రక్చర్‌లో వస్తది యాక్చువల్‌గా. మీరిక్కడ రెడ్ బ్లాక్ ట్రీస్ అవన్నీ ఏవియల్ ట్రీస్, స్పార్ ట్రీస్ ఇవన్నీ ఇక్కడ మీకు ఉండవు. అడ్వాన్స్‌డ్ డేటా స్ట్రక్చర్‌లో మనకి బీ ప్లస్ ట్రీస్ ఎందుకంటే నిన్న కూడా మీకు అలోకేషన్ మెథడ్ దగ్గర బీ ప్లస్ ట్రీస్ యూజ్ అవుతాయి. అల్గోరిథం ఇక్కడ అప్లై అవుతుంది అని చెప్పాను. సో, బీ ట్రీస్ ఇవన్నీ యూజ్ చేసుకొని ఈ కౌంటింగ్ మెథడ్ అనేది ఇంప్లిమెంట్ అయింది. నెక్స్ట్ స్పేస్ మ్యాప్స్ అన్నాం. ఇక్కడ స్పేస్ మ్యాప్స్ అనే దాంట్లో జెడ్ఎఫ్ఎస్ అనేది సన్స్ ఒక మనం బెల్ లాబొరేటరీ ఎలా అయితే మనం చెప్తున్నామో లేకపోతే విండోస్ 7, విండోస్ 3 అలా మనం ఏదైతే చెప్తున్నామో ఇక్కడ మనకి ఏంటి అంటే సన్స్ అనే లాబొరేటరీలో జెడ్ఎఫ్ఎస్ దాని యొక్క ఆహ్, టెర్మినాలజీ అంటే ఒక ఫైల్ సిస్టమ్ ఇది కూడా. ఫైల్ సిస్టమ్ ఎఫ్ఎస్ ఇప్పుడు మనం యూఎఫ్ఎస్, ఎన్ఎఫ్ఎస్ ఇలా మనం ఏదైతే యునిక్స్‌లో ఫైల్ సిస్టమ్స్ అవి మనం ఎలా అయితే చదివామో ఓకే. సో, అలాగా ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మెయిన్‌గా యునిక్స్‌లో. యునిక్స్‌లో ఎక్కువ యూజ్ చేస్తున్నాం. అంటే ఫ్రీ స్పేస్ లిస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసింది ఏదైతే మిడ్ మ్యాప్‌ని మళ్ళీ మోడిఫై చేయాలి. ఎక్కడ మోడిఫై చేయాలి? అలోకేట్ అయిన దాన్ని మోడిఫై చేయాలి. ఒకవేళ అలోకేట్ నుంచి డిలీట్ చేసామనుకోండి, డీఅలోకేట్ చేసామనుకోండి, 0 అనేది మళ్ళీ 1కి చేస్తా ఉండాలి. ఇలా ఎంత వరకని మనం చేయగలము? అంటే 16 బిట్ కాబట్టి ఈజీగా మీరు ఎగ్జాంపుల్‌లో ఏం చెప్తారు? ఇది ఆల్రెడీ అలోకేట్ అయిపోయింది కాబట్టి 0 ఓకే. ఇది ఇప్పుడు ఫ్రీ అయ్యింది. ఒక ఫైల్ డిలీట్ చేసాం కాబట్టి 1 ఇలా చెప్తాం. అదే సమ్ 1 జీబీ డేటా, సమ్ 1 టెరాబైట్ ఇలాగా ఉన్నదనుకోండి. ఎప్పటికప్పుడు అలా అప్డేట్ చేయాలి అంటే అంత డేటా అంత మెమరీని చేయాలి అంటే కష్టం కాబట్టి జెడ్ఎఫ్ఎస్ కాంబినేషన్‌లో ఏం చేశారు అంటే ఒక టెక్నిక్ ఫ్రీ స్పేస్ అల్గోరిథంకి మెటా ల్యాబ్స్ అనేవి యూజ్ చేశారు. మెటా స్లాబ్ అనేది యూజ్ చేశారు. ఇది ఏంటి అంటే ఇప్పుడు మనకి లాజికల్, ఫిజికల్ దాంట్లో పేజెస్, ఫ్రేమ్స్ అనేది ఎలా అయితే చెప్పామో, ఇక్కడ ఏమవుతుందంటే ఆ వాల్యూమ్ ఏదైతే స్పేస్ ఫ్రీగా ఉన్నది ఉందో డివైడ్ స్పేస్ ఇంటూ మెటా స్లాబ్ కింద
డివైడ్ అయ్యింది. సో, ఇక్కడ మేనేజ్ అవుతా ఉంటుంది. ఏది మొత్తం అంతా 1 జీబీ కానీ, ఆ పెన్ డ్రైవ్ అంతా మనం ఇదంతా చేసే కన్నా ఇక్కడ ఏమవుతుంది అంటే కౌంటింగ్ ఆల్‌గారిథం గాని, ఆ ఫ్రీ బ్లాక్స్ ఏంటి, సమ్ లాగ్ స్ట్రక్చర్డ్ ఆహ్, ఆహ్, సిస్టమ్. ఓకే. అంటే ఇప్పుడు మీరు ల్యాబ్‌కొస్తున్నారమ్మా. బుక్‌లో లాగిన్ టైమ్, లాగౌట్ టైమ్ అని అంటాం కదా! సో, ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు. ఇప్పుడు మీరొచ్చేసారు, చేసేసారు, ఎళ్ళిపోయారు అంటం వేరు. జేఎన్‌టీయూ వాళ్ళు ఇన్స్‌పెక్షన్‌కొచ్చినప్పుడు పర్టిక్యులర్ ఈ స్టూడెంట్స్ ఈ టైమ్‌లో ఇలా వచ్చారు అనేది ప్రూఫ్ చూపిస్తాం వేరు కదా! సో, ఇక్కడ లాగ్ స్ట్రక్చర్డ్ ఫైల్ సిస్టమ్స్ ఇలా ఈ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసుకొని అక్కడది రికార్డ్ చేసుకుంటా ఉంటుంది. ఏం రికార్డ్ చేసుకుంటుంది? స్పేస్ ఎంతుంది? ఈచ్ మెటా ల్యాబ్ హాస్ అసోసియేటెడ్ స్పేస్ మ్యాప్. ఓకే. అక్కడ ఆల్గోరిథమ్స్ యూజ్ చేసినప్పుడు స్పేస్ ఎంతుంది? ఏ టైమ్‌లో ఫ్రీ అయ్యింది? ఆ యాక్టివిటీ ఎంత వరకు పెర్ఫార్మ్ అయ్యింది? ఆహ్, ఆహ్, మొత్తం ఆహ్, ఫ్రీ స్పేస్‌కి సంబంధించిన మేనేజింగ్ అంతా మనకిక్కడ జెడ్ఎఫ్ఎస్ అనే దాంట్లో ఇంప్లిమెంట్ అయ్యింది. ఓకే. సో, ఇదెక్కువ యూనిక్స్ అనే దాంట్లో యూజ్ చేశారు. సో, మొత్తం ఫ్రీ స్పేస్ మేనేజ్‌మెంట్‌లో ఫస్ట్ వన్ వచ్చేసరికి బిట్ వెక్టర్, దాన్నే బిట్ మ్యాప్ అంటున్నాము. సో, 0, 1 కింద ఇండికేట్ అవుతుంది. 0 అంటే ఆక్యుపైడ్, 1 అంటే ఫ్రీ. మేడం మేమిక్కడ 1 తీసుకొని 1 అనేది ఫ్రీ, 0 అనేది ఫ్రీ, 1 అనేది ఆక్యుపైడ్ కింద రాస్తామంటే కాదు. అక్కడ ఆల్రెడీ ఇంటర్నల్‌గా ఇంప్లిమెంటేషన్ అలా తీసుకున్నారు. మనకెలా అయితే వైల్ 1, వైల్ 0, ఎగ్జిట్ 0 అలా మనం ప్రోగ్రామ్స్‌లో ఎలా అయితే రాస్తామో ఇక్కడ మనకి ఖచ్చితంగా 1 అంటే బ్లాక్ ఫ్రీ, 0 అంటే ఆక్యుపైడ్ అనేది మీరు తీసుకోవాలి. ఓకే. సో, బిట్ వెక్టర్ తర్వాత లింక్డ్ లిస్ట్ నుంచి గ్రూపింగ్ తర్వాత కౌంటింగ్. ఇది లాస్ట్‌లో ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మన ఎగ్జాంపుల్ యూనిక్స్‌ది ఇప్పుడు మీరు ల్యాబ్స్ అవి చేసినా సరే, ఇక్కడ మనకి రిమోట్ ఫైల్ సిస్టమ్ షేరింగ్ కానీ, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి ఇలా వర్క్ చేస్తున్నవన్నీ సర్వర్‌ది కానీ ఎగ్జాంపుల్ అంతా మనం లైనక్స్‌దే ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాం. సో, ఫ్రీ సే ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ యూనిక్స్‌లో అయితే ఇలా జెడ్ఎఫ్ఎస్ అనేది ఇంప్లిమెంట్ అయ్యింది అనే చెప్తాం. ఓకే. నెక్స్ట్ ఎఫిషియన్సీ అండ్ పెర్ఫార్మన్స్ అంటున్నాం. ఎఫిషియన్సీ దేని మీద డిపెండ్ అవుతుంది మనకి? డిస్క్ మనం అలోకేట్ చేస్తాం గానీ, ఏ డైరెక్టరీస్ యూజ్ చేసుకున్నాము, ఫ్రీ స్పేస్ ఎలా ఉంది, దాన్ని మేనేజ్ చేసుకునేటట్టు, ఒక ప్రొటెక్ట్ చేసిన దాన్ని బట్టి, సెక్యూరిటీ పెరిగిన దాన్ని బట్టి మనం అది ఎఫిషియెంట్‌గా దాన్ని యూజ్ చేసుకుంటున్నాము అనే చెప్పాలి. సో, ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ పెట్టాము, దాంట్లో ఫిక్స్‌డ్‌గా ఉందా, వేరీగా ఉందా, ఇవన్నీ మనకి ఎఫిషియన్సీ. సో, ఎఫిషియన్సీ గురించి మనం మాట్లాడుతున్నాము అంటే పెర్ఫార్మన్స్ అని చెప్తాం. సో, ఇక్కడ పెర్ఫార్మన్స్‌లో మనం ఏం చెప్తున్నాము? డేటా అండ్ మెటా డేటా క్లోజ్ టుగెదర్ అంటున్నాం. అంటే మీకిక్కడ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది తెలుస్తుంది. ఇది డ్రా చేయండి. ఎఫిషియన్సీ అండ్ పెర్ఫార్మన్స్. ఇదంతా మనకి ఇంప్లిమెంటేషన్, ఆర్గనైజేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆర్గనైజేషన్ అని ఇచ్చాడు కదా! మనకి విడిగా టాపిక్స్ కింద ఇవ్వలేదమ్మా. ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ అన్నాడు, మేనేజ్‌మెంట్ అన్నాడు అండ్ ఆప్టిమైజేషన్. ఏ రకంగా ఇప్పుడు మన మొబైల్స్‌లోను వీటిల్లోను యూజ్ చేస్తున్నాము అంటే ఎప్పటికప్పుడు ఆప్టిమైజ్ అని చెప్పిస్తాం కదా! అది పెర్ఫార్మన్స్ పెరుగుతం కోసం మొబైల్స్ అవి. సో, దాంట్లో టాపిక్స్ కింద మనం ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో, ఎఫిషియన్సీ అండ్ పెర్ఫార్మన్స్ దాంట్లో ఫస్ట్ ఇది. ఇన్‌పుట్, అవుట్‌పుట్ వితౌట్ ఏ యూనిఫైడ్ బఫర్ క్యాచ్. యూనిఫైడ్ బఫర్ క్యాచ్. ఇక్కడ మనం ఒక ఇన్‌పుట్, అవుట్‌పుట్ రీడ్ అండ్ రైట్‌ది యూజ్ చేసుకుంటే, మనం యూజ్ చేసుకుంటే అనేది స్టార్ట్ చేస్తాం. రీడ్ అండ్ రైట్. ఇన్‌పుట్, అవుట్‌పుట్ యూజింగ్ రీడ్ అండ్ రైట్. ఓకే. దానికి మనం ఇక్కడ ఏం చెప్తున్నాము? దాని యొక్క పెర్ఫార్మన్స్ అండ్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక ఫైల్ సిస్టమ్. ఓకే. మధ్యలో ఏముంది మనకి? బఫర్ క్యాచ్. బఫర్ క్యాచ్. బఫర్ క్యాచ్ అనేది దేనికి? టెంపరరీగానే కదా మనం, అంటే ప్రతి ఒక్కటి సెకండరీ స్టోరేజ్ నుంచి తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసి ఎగ్జిక్యూట్ ఇలా అని కాకుండా, మనం క్యాచీ దాంట్లో ప్లేస్ అయ్యుంటే ఏమవుతుంది? క్యాచీలో ప్లేస్ అవ్వటం వల్ల అది ఫాస్ట్‌గా మనం యాక్సెస్ చేసుకోగలము. సో, అందుకనే క్యాచీలోకి తీసుకొచ్చి పెడతది. ప్రతిసారి మనకి మనము ఏంటది?
సెకండరీ స్టోరేజ్‌కి వెళ్లి రిఫర్ చేయాలి. ఎందుకంటే సెకండరీ స్టోరేజ్‌కి వెళ్తుంది అంటే అక్కడ మనకి స్వాపింగ్ అనేది ఎక్కువైపోతుంది. సో, స్వాపింగ్ మనం ఎక్కువ అవ్వకుండా ఉండటానికే కదా ఇవన్నీ నేర్చుకుంటా వచ్చాం. ఇప్పటిదాకా స్వాపింగ్ ప్రాబ్లమ్ వచ్చింది. లేకపోతే స్వాపింగ్ ఇలా ఉండటం వల్ల పెర్ఫార్మన్స్ డిక్రీజ్ అవుతదని చెప్పి మధ్యలో క్యాచీ అనేది ఇంప్లిమెంట్ చేసాము. సో, క్యాచీలో టెంపరరీగా ఇక్కడ స్టోర్ చేసుంటుంది. ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! థర్డ్ యూనిట్‌లో మెమరీ దగ్గర. సో, బఫర్ క్యాచ్. సో, బఫర్ క్యాచ్‌లో ఏమవుతుందంటే మనం ఒక రీడ్, రైట్ ఆపరేషన్స్ ఇలా చేస్తున్నాము. ప్రతీదీ దాంట్లో సెకండరీ దగ్గర నుంచి తీసుకొచ్చే కన్నా ఇదిగోండి ఇక్కడ నేనిప్పుడు ఎక్సెల్ తీసుకొచ్చాను. ఇప్పుడు నాకిది క్యాచీలో ఉంది. సో, ఇక్కడ నేను రీడ్ చేస్తున్నాను, రైట్ చేస్తున్నాను. సేవ్ చేయలేదు కాబట్టి పవర్ ఆఫ్ అయితే నాకు క్లోజ్ అవుతుంది. అదే సేవ్ చేస్తూ ఉంటే కనుక పవర్ ఆఫ్ అయినా నెక్స్ట్ టైమ్ నాకు ఓపెన్ చేసుకుంటాకి ఇక్కడ నాకు టైము మళ్ళీ మనకి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో, దాన్నే ఇక్కడ ఆహ్, ఇలా చెప్తున్నాడు. సో, ఇక్కడ చూడండి బఫర్ క్యాచీ నుంచి మళ్ళీ పేజ్ క్యాచీ అంటున్నాం. యాక్చువల్‌గా మెయిన్ మెమరీ దగ్గర మనం మళ్ళీ బఫర్ క్యాచీ సెపరేట్ సెక్షన్స్ కింద ఇలా డివైడెడ్ అంటే లాజికల్, ఫిజికల్ నెక్స్ట్ క్యాచీ అనేది మనం ఎలా అయితే చెప్పామో, ఈ పేజ్ క్యాచీ ఈస్ నథింగ్ బట్ లాజికల్ అమ్మా. పేజ్ క్యాచీ అనేది మనం తీసుకుంటున్నాము అంటే లాజికల్. కొన్ని సిస్టమ్స్ ఏం చేస్తాయంటే, ఆ ఫైల్ డేటా ఒకవేళ బఫర్ క్యాచీ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. ఆ పొజిషన్‌లో ఏదైనా ఫెయిల్యూర్ ఇలాంటివి వచ్చినియి అంటే కనుక, ఇది ఎక్కడి నుంచి రిఫర్ చేసుకుంటది అంటే, పేజ్ క్యాచీ నుంచి రిఫర్ చేస్తది. ఇది ఎక్కడ ఉంటుంది? వర్చువల్ మెమరీ. ఈ టెక్నిక్స్ అంతా వర్చువల్ మెమరీ అనేదే చెప్తాం. సో, ఈ క్యాచింగ్ అనేది మనం తీసుకుంటే మోర్ అసలెందుకు తీసుకుంటున్నాము ఈ క్యాచీ, పేజ్ క్యాచీ అంటున్నాం. మామూలుగా పేజెస్ అని చెప్పాం గానీ అక్కడ పేజ్ క్యాచీ అనేది క్యాచీ అనే వర్డ్ మనం యూజ్ చేసుకోలేదు. ఓకే. సో, ఇక్కడ బఫర్ క్యాచీను ఈ పేజ్‌ది ఇలా యూజ్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా లేకపోతే కొన్ని సిస్టమ్స్‌లో మనకి బఫర్ క్యాచీలో స్టోర్ అయ్యున్న ఆటోమేటిక్‌గా కొంత డేటా మళ్ళీ పేజ్ క్యాచీలో కూడా స్టోర్ అయ్యి ఉంటుంది. సో, అక్కడ మనం దాన్నే అక్కడ డబుల్ క్యాచింగ్ అంటాం. రెండిట్లోనూ కనుక మనకి కొన్ని ప్లేస్ అయ్యి ఉన్న దాన్ని డబుల్ క్యాచింగ్. ఈ డబుల్ క్యాచింగ్ యూజ్ చేస్తాం వల్ల డేటా అనేది 2 సార్లు ఉంటుంది. దీనివల్ల మనకి కొంచెం బఫర్ అనేది వేస్ట్ అవుతుంది. అంటే సమ్ స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది అనేది చెప్తాము. దానివల్ల కొంత సిపియు సైకిల్స్ కూడా రెడ్యూస్ అవుతాయి. ఎందుకు ఎక్స్‌ట్రా మూవ్‌మెంట్స్ అనేవి ఎక్స్‌ట్రా సైకిల్ అనేది అక్కడ పెర్ఫార్మ్ అవుతుంది కదా! దీన్ని రీడ్ చేయాలి, దీన్ని రీడ్ చేస్తా ఉండాలి. సో, దీనివల్ల కొంత ఈ ఈ డిక్రీజ్ అవుతా ఉంటది. సో, ఈ లైనక్స్ వెర్షన్‌లో ఏంటి అంటే దీన్నే యూనిఫైడ్ బఫర్ క్యాచీ అని చెప్తాడు. యూనిఫైడ్ బఫర్ క్యాచీ. ఎందుకు 2 ఆల్టర్‌నేటివ్స్ ఇక్కడ యూజ్ చేస్తాడు. ఒకటి మెమరీ మ్యాప్డ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఏదైతే ఉందో దానికి. ఇంకోటి రీడ్ అండ్ రైట్ అనేది. సో, ఇది ఇన్‌పుట్, అవుట్‌పుట్ వితౌట్ ఏ యూనిఫైడ్ బఫర్ అన్నాం కదా! యూనిఫైడ్ బఫర్ అనేది ప్లేస్ చేసుంటే కనుక ఈ బఫర్ క్యాచీ, పేజ్ క్యాచీ అనేది కాకుండా యూనిఫైడ్ బఫర్ ఉండేది. ఓకే. ఒక్క దాంట్లో. వితౌట్ ఏ యూనిఫైడ్ బఫర్ క్యాచీ యూజింగ్ ఏ యూనిఫైడ్. సో, ఇక్కడ చూడండి ఎక్స్‌ట్రాగా 2 క్యాచీలో మనం ఏదైతే ప్లేస్ చేసుంచామో, రెండిట్లో ఏదైతే బఫర్ క్యాచీనో, పేజ్ క్యాచీలో ఏదైతే ప్లేస్ చేసుంచామో, యూనిఫైడ్ బఫర్ అనేది ఏం చేస్తదంటే, ఒక క్యాచీనే ప్లేస్ చేస్తది. సో, దీనివల్ల ఏమవుతుంది 2 ఒకటే హ్యాండిల్ చేసుకుంటా ఉంటది. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం యూనిఫైడ్ బఫర్ అంటే, యూనిక్స్ అండ్ లైనక్స్ దాంట్లో యూజ్ చేస్తాము. సో, దీనికోసమే ఎగ్జాంపుల్ మనం ఎన్ఎఫ్ఎస్ అనేది మనం ఆల్రెడీ డెఫినేషన్ పార్ట్ కింద ఎన్ఎఫ్ఎస్ అంటే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ ఇది. అంటే మౌంట్ అవుతుంది, అన్‌మౌంట్ అవుతుంది డైరెక్టరీస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసాం కదా! దాన్ని ఇప్పుడు యూనిక్స్ దాంట్లో ఎగ్జాంపుల్ కింద తీసుకొని ఏ రకంగా క్లయింట్‌కి, సర్వర్‌కి సమ్ ప్రొటెక్షన్ గాని, క్లయింట్ అండ్ సర్వర్ మధ్యలో ఎలా వర్క్ అనేది జరుగుతుంది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఆహ్, దాన్నే ఇక్కడ ఎఫిషియన్సీ అండ్ పెర్ఫార్మన్స్‌లో ఇదిగోండి బఫర్ క్యాచెస్ సెపరేట్ సెక్షన్ ఆఫ్ మెయిన్ మెమరీ ఫర్ ఫ్రీక్వెంట్‌లీ యూజ్డ్ బ్లాక్స్. ఓకే. అంతే కదా! సెకండరీ స్టోరేజ్ దాకా ఎళ్ళక్కర్లేకుండా ఈ బఫర్ క్యాచీనే యూజ్ చేసుకుంటా ఉంటది అని చెప్తున్నాం. ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసిన దాంట్లో. ఓకే. దాంట్లో ప్రీ బిహైండ్ అండ్ రీడ్ అహెడ్ టెక్నిక్స్ ఇలా యూజ్ చేసుకున్న సీక్వెన్షియల్స్, సింక్రోనస్ మనకు తెలిసిందే. సింక్రోనస్ మనకి ఎప్పటికప్పుడు ఇలా అప్‌డేట్ అవ్వాలి. సింక్రోనస్‌లో అయితే ఇలా ఉంటుంది అనేది మనం
ప్రతి దాంట్లోనూ ఇంటర్ కమ్యూనికేషన్ మోడల్ ప్రాసెస్ దగ్గర ఏదైతే చదివామో అదే కాన్సెప్ట్ వస్తుంది. సో, ఇక్కడ పేజ్ క్యాచీ అనేది పేజెస్ రాదర్ దాన్ డిస్క్ బ్లాక్. ఎందుకు? పేజ్ అనేది మనకి ఎక్కడ లాజికల్ కదా! సో, పేజ్ క్యాచీ అనేది వర్చువల్ మెమరీ టెక్నిక్స్ అండ్ అడ్రెస్. సో, మెమరీ మ్యాప్డ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఏం యూజ్ చేస్తుంది? పేజ్ క్యాచీని యూజ్ చేస్తుంది. ఇన్‌పుట్, అవుట్‌పుట్ యూజింగ్ రీడ్ అండ్ రైట్ ఏం యూజ్ చేస్తుంది? బఫర్ క్యాచీని యూజ్ చేస్తుంది. సో, ఈ పేజ్ క్యాచీ అక్కడి వరకు యూజ్ అవుతుంది. ఈ 2 ఇలా తీసుకొని మనం సిపియు యొక్క పెర్ఫార్మన్స్ డిక్రీజ్ లేకపోతే దాని మీద లోడ్ అనేది ప్లేస్ చేసే కన్నా యూనిఫైడ్ బఫర్ క్యాచీ తీసుకుంటం వల్ల ఈ యొక్క బఫర్ క్యాచీలోనే పేజ్ క్యాచీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో, ఈ బఫర్ క్యాచీయే ఈ రెండిటిని డైరెక్ట్‌గా యాక్సెస్ చేస్తుంది. అంటే మెయింటైన్ చేసుకుంటుంది. మెమరీ మ్యాప్డ్ అండ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ యూజింగ్ రీడ్ అండ్ రైట్. ఇన్‌పుట్, అవుట్‌పుట్ యూజింగ్ రీడ్ అండ్ రైట్. ఓకే. దీన్ని ఎఫిషియన్సీ అండ్ పెర్ఫార్మన్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ రికవరీ అంటున్నాం. రికవరీ అంటే మనకు తెలిసిందే. ఏదైనా ఒక ఫైల్ డిలీట్ అయిపోయింది అనుకోండి. సో, మనం దాన్ని ఏ రకంగా రికవర్ చేసుకుంటాము. సో, బ్యాకప్ అండ్ రీస్టోరింగ్. మనం యూజ్ చేసేది బ్యాకప్ అండ్ రీస్టోరింగ్ అనేది యూజ్ చేస్తాం. సో, మెయిన్ మెమరీ అంటే మనం ఆల్రెడీ సెకండరీ స్టోరేజ్‌లో ప్లేస్ చేసి క్రాష్ అయ్యి సమ్ స్ట్రక్చర్స్ అవి చేంజ్ అయిపోయి ఈవెన్ క్యా క్రాష్ కాకుండా సమ్ ఫైల్ సిస్టమ్‌లో బగ్స్ ఉండటం వల్ల అవ్వనివ్వండి, లేకపోతే ఈవెన్ మనమే యూజరే అప్లికేషన్‌ని ఆహ్, బై మిస్టేక్ కరప్ట్ చేసేటట్టు అంటే మనమే ఫైల్ ఒకసారి ఫోటోస్ కానివన్నీ అనుకోకుండా డిలీట్ అయిపోయినాయి అంటాం మనం. ఓకే. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదొచ్చినా సరే దాన్నే రికవరీ చేస్తానికి యాక్చువల్‌గా కన్సిస్టెన్సీ చెకింగ్ అనేదమ్మా సాఫ్ట్‌వేర్. కన్సిస్టెన్సీ చెకింగ్ అనేది ఏంటి అంటే ఇక్కడ సాఫ్ట్‌వేర్. ఏ టైప్ ఆఫ్ కరప్షన్ అంటే ఫైల్ సిస్టమ్ కరప్ట్ అయిపోతుంది అంటే ఈ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తది కన్సిస్టెన్సీ చెకింగ్ వల్ల ఏం చేస్తది? ఏమవుతది అంటే ఆ ప్రాబ్లమ్‌ని డిటెక్ట్ చేస్తది ముందుగానే. ఈ ప్రాబ్లమ్ వస్తుంది అనేది డిటెక్ట్ చేసి దాన్ని కరెక్ట్ చేస్తది. ఒకవేళ డిటెక్ట్ చేస్తుంది అంటే అది స్కాన్ చేసుకోవాలి కదా! అంటే ఎలా తెలుస్తుంది దానికి ఆహ్, ప్రాబ్లమ్ వచ్చిద్దా లేదా అనేది ముందుగానే తెలియాలి అంటే కనుక ఇది స్కాన్ చేసుకున్న దాంట్లో యాక్చువల్‌గా స్కానింగ్ దాంట్లో ఎక్కువ టైం పడతది. అది కొన్ని అవర్స్ అవ్వచ్చు, కొంత మినిట్స్‌లో అయిపోవచ్చు. ఇలా సిస్టమ్ అంతా మనం బూట్ చేసుకోవాల్సొస్తది. సో, ఇక్కడ మనకి ఆ స్టాటస్ బిట్ ఇంక్లూడ్ చేస్తాం వల్ల ఈ మెటా డేటా చేంజ్ అవుతున్నప్పుడల్లా మనం స్టాటస్ బిట్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం వల్ల ఏమవుతుంది? సక్సెస్‌ఫుల్ అయితే ప్రాబ్లమ్ లేదు. లేకపోతే సక్సెస్‌ఫుల్ కాలేదు అంటే ఆ బిట్‌ని క్లియర్ చేసేటట్టు. అది 0కి, 1కి ఇండికేట్ చేసుకొని క్లియర్ అయ్యింది అంటే కనుక మళ్ళీ మనకి యాజ్ యూజువల్‌గా ల్యాప్‌టాప్ కానీ, ఈ ఫైల్స్ కానీ వర్క్ అయ్యేటట్టే చూసుకుంటది. సో, ఈ చెక్కర్ మనం ఏదైతే కన్సిస్టెన్సీ చెకింగ్ అనేది తీసుకుంటున్నామో డేటా ఇన్ డైరెక్టరీ స్ట్రక్చర్ విత్ డేటా బ్లాక్స్ ఆన్ డిస్క్ అనేది అంటున్నాం. అంటే రెండిటిని ఉందా? లేదా? అనేది చెక్ చేసుకొని ఇంటర్నల్‌గా మనం ఒకవేళ ఇలా క్రాష్ వచ్చిందనుకోండమ్మా, మామూలుగా ఏం చెప్తాము? ఆహ్, ఆహ్, డిలీట్ అయిపోయింది అంటే ఇంకా ఆహ్, అయ్యో! పోయింది అనే కదా! ఇక్కడ కన్సిస్టెన్సీ చెకింగ్‌లో మనకేం చూపిస్తుంది? డిలీట్ అయిపోయింది లేకపోతే క్రాష్ అనేదొచ్చింది. ప్రాబ్లమ్ అనేది ఫిక్స్ అవుతుంది అన్నప్పుడు, మనం ఏదో టాస్క్ ఇచ్చేసాము. ఒక దాంట్లో ఫిక్స్ అయింది ప్రాబ్లము. నెక్స్ట్‌వన్నీ అది బఫర్‌లో ఆల్రెడీ అది తీసుకొని రన్ అవుతానికి నెక్స్ట్ రెడీగా ఉంటుంది కాబట్టి, సిస్టమ్ క్రాష్ వచ్చినా ఇంటర్నల్‌గా మిగతావేవైతే ఉన్నాయో ఆ లైన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిందే. అంటే మీకిక్కడ హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ రికవరీ చేస్తానికి లేకపోతే బ్యాకప్ అనేది పెట్టుకున్నాం మనం. బ్యాకప్ అనేది ఉంది. ఇప్పుడు వాట్సాప్ ఉంది. బ్యాకప్ మనకి 2 సెకండ్స్ ఇలాగా 2 మినిట్స్, 2 సెకండ్స్ అని చూపిస్తా ఉంటది. ఆ బ్యాకప్ అయినంత వరకు మనకేమవుతుంది ఇక్కడ వర్క్ చేస్తానికి అంటే వాట్సాప్‌లో చాట్ చేస్తానికి అది లేకుండా మనం ఆ బ్యాకప్ ఏ రకంగా పెట్టుకున్నామో కూడా ఉంటది ఇక్కడ. అంటే మంత్లీ బ్యాకప్పా? లేకపోతే డే వైస్ బ్యాకప్పా? హ్మ్. ఏ టైప్ ఆఫ్ ఇది అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వరకు ఒక ఫోల్డర్‌లో పెట్టుకొని అక్కడి వరకు బ్యాకప్పా? ఇవన్నీ ఉంటాయి కదా!
సో, ఇలా మనం ప్లేస్ చేసినప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఈ ఇంతవరకు వర్క్ అలొకేట్ చేశానంటే ఇక్కడ 0, 1, 2, 3 వరకు నా ప్రోగ్రామ్ అనుకోండి. ఎగ్జిక్యూట్ అవ్వాల్సిందనుకోండి. మనం ఎప్పుడైతే కంపైల్ చేస్తామో ఇదంతా అక్కడికి వెళ్ళిపోతుంది కదా! ఇంక మనం జస్ట్ అలా కూర్చుంటాము. మనకి ఎర్రర్స్ వచ్చినియా, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎర్రర్స్ వచ్చినియా ఏంటి అనేది మనకి చూస్తానికి మనం 2 మినిట్స్ టైమ్ ఏదైతే మనం ఉంటున్నామో సిస్టమ్ ఇదంతా రిసీవ్ చేసుకుంటుంది. ఆ టైంలో ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఫస్ట్ లైన్‌లో సెమీకోలన్ మిస్ అయ్యింది అనేది వచ్చిందనుకోండి. ఇక్కడితో ఆగిపోదు చూడండి. మనకేం చూపిస్తుంది? ఫస్ట్ లైన్‌లో సెమీకోలన్ మిస్సింగ్ అయితే ఫస్ట్ లైన్ చూపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ లైన్‌లో సమ్ బ్రేస్ మిస్ అయింది. ఫ్లవర్ బ్రాకెట్ అయితే ఫ్లవర్ బ్రాకెట్ అని కూడా చూపిస్తుంది. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చింది కదా! క్రాష్ అయిపోయింది. క్రాష్ ఇన్ ద సెన్స్ నేనిక్కడ మీకు అర్థమవుతానికి సి ప్రోగ్రామ్‌ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అలాగే ఇంటర్నల్‌గా కూడా మనకది ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఇక్కడితో ఆగిపోకుండా ఎంత వరకైతే మనం ఇచ్చామో లేకపోతే రైట్ క్లిక్ ఇచ్చి మనం ఆహ్, 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 యాంటీవైరస్ ఏ క్లిక్ చేస్తా ఉంటాం కదా! సో, మనకి ఎన్ని బగ్స్ వచ్చినియి అనేది అది ఒక 1 బగ్ డిటెక్టెడ్ అని చూపించిందనుకోండి. అక్కడితో ఆగిపోకుండా ఎంత వరకైతే మనం డ్రైవ్‌లో ఉన్నదంతా ఆహ్, డిటెక్ట్ చేయమన్నామో అవన్నీ ఇంటర్నల్‌గా ఎగ్జిక్యూట్ అవుతాయా? దాన్నే ఇక్కడ చెప్తున్నాం. ఇంటర్నల్‌గా అలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చెప్తాం. ఓకే. సో, ఇక్కడ దాని గురించి ఏమి యూజ్ చేస్తున్నాము? బ్యాకప్. బ్యాకప్ యూజ్ చేస్తాం. అలాగే రీస్టోరింగ్. బ్యాకప్ యూజ్ చేసి రీస్టోరింగ్ అనేది మళ్ళీ మనం ఆ బ్యాకప్ డేటా నుంచే తీసుకుంటాము అనేది చెప్పాం. సో, ఇక్కడ ఏం యూజ్ చేస్తాము అంటే లాగ్ స్ట్రక్చర్డ్ ఫైల్ సిస్టమ్. ఈ బ్యాకప్, ఈ రీస్టోర్ అనే దాంట్లోనమ్మా ఇక్కడ మనం ఏం చెప్తున్నాము బ్యాకప్‌లోనే మళ్ళీ మంత్ మంత్ వైస్ పెట్టుకుంటాం. లేకపోతే ఇప్పుడు నేను బ్యాకప్ పెట్టుకున్నాను. నా వాట్సాప్ ఎప్పుడైతే డౌన్‌లోడ్ చేశానో అక్కడి నుంచి బ్యాకప్ నేను యూజ్ చేసుకున్నా సరే, ఎప్పటికప్పుడు నేను ఆ బ్యాకప్ లేకపోతే 1 మంత్, 1 వీక్ అనేది చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకుంటాను కదా! సో, దాన్ని ఫుల్ బ్యాకప్ అంటాము. లేదా అదర్ ఇంక్రిమెంటల్ బ్యాకప్స్ అంటాం. ఇంక్రిమెంటల్ బ్యాకప్ అయితే ఫుల్ బ్యాకప్ ఏమవుతుంది? ఫస్ట్ నుంచి మనం ఏ వర్క్ అయితే చేసామో అంతా స్టోర్ చేసిన దాన్ని ఫుల్ బ్యాకప్ అంటాం. ఇంక్రిమెంటల్ బ్యాకప్ అనేది ఏమంటాము అంటే, ఈ రోజు వరకు అంటే జూన్ 7థ్ వరకు నేను ఏదైతే వర్క్ చేశానో అక్కడి వరకు ఒక బ్యాకప్ అయిపోయింది. నెక్స్ట్ వీక్‌కి నేను మళ్ళీ ఇదే మండే టైమ్‌కి నేను నా డేటాని సేవ్ చేయాలనుకున్నాను. ఆల్రెడీ నాకు ఇక్కడ వరకు ఉన్న ఈ రోజు వరకు ఉన్నది బ్యాకప్ అయిన తర్వాత మళ్ళీ ఈ 1 వీక్ ఉంది చూసారా? ఈ 1 వీక్ టైమ్‌లో అది మాత్రమే నాకు అప్‌లోడ్ అవుతుంది కదా! అంటే బ్యాకప్ పెట్టుకుంటున్నాను కదా! 1 వీకే బ్యాకప్ పెట్టాను. ఫస్ట్ నుంచి 0 నుంచి కాకుండా 0-13 వరకు పెట్టిందేమో ఫుల్ బ్యాకప్. 13 తర్వాత నేను మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాను. ఆ వర్క్ నాకు 26 నుంచో ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది. సో, 26, 27, 28, 29 వరకే పెట్టాను. సో, ఈ 29థ్ డేట్ వచ్చేసరికి నేను ఇక్కడి నుంచి ఉన్నది మాత్రమే బ్యాకప్ అంటే ఎక్కడైతే మళ్ళీ నాకు ఫ్రెష్‌గా స్టార్ట్ అయిందో అక్కడి నుంచి బ్యాకప్ పెడితే దీన్ని ఇంక్రిమెంటల్ బ్యాకప్ అంటే మొత్తం అంతా స్టోర్ అవ్వకుండా కొంచెం కొంచెంగా ఉన్నది మాత్రమే స్టోర్ అవుతది. దీనివల్ల ఏం చెప్తున్నాము మొత్తానికి ఒకవేళ క్రాష్ వచ్చి లేకపోతే మనకి ఇంపార్టెంట్ అనే ఫైల్ ఒక్కొక్కసారి ఇంక్రిమెంటల్ బ్యాకప్ యూజ్ చేసుకుంటం వల్ల లాస్ అవుతుంది. సో, దాని గురించి ఫుల్ బ్యాకప్పే ప్లేస్ చేసుకోవాలి అనేది మనం చెప్తాం. సో, ఇది బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటే మనకు తెలుసు. ఆ ఫైల్ మనకి రీసైకిలబుల్ నుంచి మళ్ళీ రీస్టోర్‌ని ప్లేస్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటి మెథడ్ యూజ్ చేస్తున్నామంటే లాగ్ స్ట్రక్చర్డ్ ఫైల్ సిస్టమ్ అంటున్నాం. లాగ్ అంటే ఇందాక నేను మీతో చెప్పాను కదా! మీరు ల్యాబ్‌కి ఎంటర్ అవుతున్నప్పుడు లాగ్ ఫైల్ రాస్తారు. ఆహ్, లాగ్ బుక్ అంటాం దాన్ని. ఓకే. ఎన్ని ప్రతి ఒక్క మెటా డేటా అప్‌డేట్ అయిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అంటే బిట్ 1కి ఈక్వల్ అయిందా? 0కి ఈక్వల్ అయిందా? ఫ్రీ అయిందా? అలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఒక ట్రాన్సాక్షన్‌కి తీసుకొని ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్‌గా ట్రాన్సాక్షన్ అంతా ఒక లాగ్‌లో క్రియేట్ అవుతుంది. సో, ఈ లాగ్ ఇలా ఉండటం వల్ల మనకి ఈ లాగ్ కూడా ఒక్కొక్కసారి సెపరేట్ డివైస్ అంటే ఒకటే లాగ్ బుక్ మెయింటైన్ చేసే కన్నా ఇక్కడ మనకి 2 ఇప్పుడు మీకు డబ్ల్యూటీ ల్యాబ్, ఇంకో ల్యాబ్ అనుకోండి. ఒకదానికి ఒక లాగ్ బుక్ ఇస్తారు. ఇంకోటి ఇంకో లాగ్ బుక్. అంటే ఇక్కడ నాకు బ్యాకప్ ఏమవుతుంది? బుక్ పోతే మొత్తం అంతా ఒకటే ఇదవ్వకుండా ఏదో ఒక డేటా వరకే నేను మిస్ అయ్యేటట్టు. అలాగా ఈ లాగ్ మెయింటైన్ చేసుకుంటే వల్ల ఏమవుతుందంటే ప్రతి ట్రాన్సాక్షన్, ప్రతి ఒక్క సిస్టమ్ క్రాష్ కానీ ఏవైతే ఉన్నాయో
మొత్తం అంతా ఈ లాగ్‌లో ఉంటాయి. ఈ లాగ్‌లోకి ఇది ఎంటర్ అయ్యింది అంటే ఇప్పుడు మీరు లాగ్ బుక్ రాస్తారమ్మా. వచ్చి ల్యాబ్‌లోకొచ్చి కూర్చున్నారు. ఖచ్చితంగా 60 మెంబర్స్‌వి ఆ ల్యాబ్ సైకిల్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయా ఆ రోజు అంటే అవ్వదు కదా! ఏదో ఒక 10 మెంబర్స్ లేకపోతే 20 మెంబర్స్ ఎగ్జిక్యూట్ అవుతది. మిగతా వాళ్ళది పోనీ లేకపోతే 10 మెంబర్స్‌ది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మిగతా 50 మెంబర్స్‌ది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కానీ లాగ్ బుక్‌లో మీరు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అందుకని మీరిక్కడ నేను కొట్టేస్తున్నాము. ఇక్కడ మీరు ఎంటర్ అయినట్టు ఉండదు అనేది రాదు. ఎందుకు లాగ్ బుక్‌లో మీరు ఆల్రెడీ ల్యాబ్‌కి ఎంటర్ అయిపోయారు. సో, ఎంటర్ అయిపోయినప్పుడు మీరది వర్క్ అక్కడ కంప్లీట్ అవ్వకపోయినా, ఆ రోజు మీరు వర్క్ చేసినట్టే మీరు ఆహ్, రికార్డ్ మెయింటైన్ చేసుకుంటారు కదా! సో, అలాగే సేమ్ ఇఫ్ ద ఫైల్ సిస్టమ్ క్రాషెస్ ఆల్ రిమైనింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద లాగ్ మస్ట్ స్టిల్ బి పెర్ఫార్మ్డ్. స్టిల్ బి పెర్ఫార్మ్డ్. అదే లాగ్ వన్స్ ఎంటర్ అయ్యింది అంటే కనుక ఆ వర్క్ అంతా అవ్వాల్సిందే అని. ఓకేనా? ఇక్కడి వరకు ఆహ్, ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్‌లో ఎన్ఎఫ్ఎస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది రికవరీ. ఓకే. ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. లాగౌట్ అయ్యి నెక్స్ట్ క్లాస్ లాగిన్